రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నాకు తెలిసి ట్రంప్ మీద జరిగినన్ని హత్యా ప్రయత్నాలు ఇంకే ప్రెసిడెంట్ మీద జరగలేదు. సో, ఆయనకి అంటే మన దగ్గరున్న డేటా ప్రకారం దాదాపు ఇప్పటికే 5 సార్లు మర్డర్ అటెంప్ట్స్ జరిగాయి. 2016 నుంచి ఇప్పటి వరకు. సో, అవి కాకుండా మర్డర్ ప్లాట్స్ అంటే లెటర్స్ రావడం, మర్డర్ ప్లాట్స్ బయటపడడం అలాంటివి కూడా జరిగాయన్నమాట. ఒక రకంగా ఏందంటే ట్రంప్‌కి శత్రువులు కూడా బాగా ఎక్కువ మందే ఉన్నారు. ముఖ్యంగా ఏందంటే అతను ఇమ్మిగ్రేషన్ పాలసీ గావచ్చు, లేకపోతే దేశాల మీద యుద్ధాలు గావచ్చు, ముఖ్యంగా ముస్లిమ్స్ వరల్డ్ మీద అతను అటాక్స్ చేయడం గావచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ట్రంప్‌కి ప్రపంచవ్యాప్తంగా శత్రువులు గూడా ఉన్నారు. సో, అయితే ఇప్పుడు ఏం జరిగింది? గతంలో ఎలాంటి హత్య ప్రయత్నాలు జరిగాయి? దీని వెనక ఇరాన్ ఉండే అవకాశం ఉందా? అనే విషయాలు జూస్తే ఇప్పుడేందంటే ఆహ్, నిన్న రాత్రి 6 గంటల ప్రాంతం, సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వైట్ హౌస్‌కి దగ్గర న నార్త్ అంటారు. నార్త్ సైడు, నార్త్ స్ట్రీట్, పెన్సిల్వేనియా అవెన్యూ అంటారు. అక్కడ సీక్రెట్ సర్వీస్ సెక్యూరిటీ ఉంటారు. ట్రంప్ లోపలున్నాడు. అట్లాగే ప్రెస్ బ్రీఫ్ గూడా స్టార్ట్ అవుతుంది. ఓకే. అందువల్ల జర్నలిస్టులు గూడా ఉన్నారు. ఆ టైంలో ఒక వ్యక్తి వచ్చి బ్యాగ్‌లో నుంచి గన్ను తీసి ఈ సీక్రెట్ సర్వీస్ వాళ్ళ మీద కాల్పులు జరిపాడు. ఓకే. అయితే సీక్రెట్ సర్వీస్ వాళ్ళకి ఎవరికి కాల్పులు వల్ల ఎవరికేమి గాయాలు కాలేదు. కానీ అక్కడ విజిటర్స్ వస్తుంటారు గదా! వాళ్ళకి గాయాలయినాయి. అట్లాగే సీక్రెట్ సర్వీస్ వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఇతని మీద కాల్పులు జరిపారు. హంతకుడి మీద. అతను సీరియస్‌గా గాయపడ్డారు. అక్కడ ఇమ్మీడియేట్‌గా అక్కడ ఆహ్, వైట్ హౌస్ దగ్గరలో ఉన్న ఒక మెడికల్ సెంటర్‌కి అతన్ని తీసుకెళ్లారు. అతను అక్కడ చనిపోయాడు. హ్మ్. సో, ఇది మిస్టీరియస్‌గా ఉంది. చాలా సార్లు మనం అంతకుముందు గూడా ఒకటి చెప్పుకున్నాం ఇలాగే. వాషింగ్టన్ డీసీలో ఒక హోటల్‌లో హ్మ్. జర్నలిస్టులు అందరూ ఉన్నప్పుడు ఒకడు దూసుకుపోతా ఉంటే సెక్యూరిటీ దగ్గర అవును. అతన్ని కాల్పులు జరిపాడు. అంటే వాడు మెంటలోడైనా అయ్యుండాలి, లేకపోతే పరమ మూర్ఖుడైనా అయ్యుండాలి. ఎందుకంటే సెక్యూరిటీ వాళ్ళ మీద కాల్పులు జరిపితే వాళ్ళు కాల్పులు జరుపుతారని తెలీదా? అవును. మరి అలాంటి వాడు హత్య చేస్తాడా ఎవడైనా? హ్మ్. ఇప్పుడు ట్రంప్ లోపలున్నాడు. వీడెళ్లి గన్ను తీసి సెక్యూరిటోళ్ళ మీద కాల్పులు జరిపితే వాడికి తెలీదా? అంటే సూయిసైడ్ అన్నా చేసుకోవాలని వచ్చుండాలి. అతను అదే. హత్య చేయడానికైతే రాలేదు. అవును. అనేది మనకర్థమవుతుంది. కానీ దాన్ని ఎలా చిత్రీకరిస్తున్నారంటే అతని మీద ఏదో హత్యాయత్నం జరిగినట్టు. చివరికి తెగ మోడీ మొత్తం లాంటోళ్ళు పోర్ట్రేట్ కూడా చేస్తా. దాన్ని ఖండించడం. హ్మ్. ఏదో ఆయన బయట పడిపోయాడు అదృష్టవశాత్తు అనుకోవడం. హ్మ్. అంటే హత్య అంటే ఏంటి? అతన్ని కనీసం తగలాలి. కనీసం ప్లాన్‌లో చూసినా చంపొచ్చు హ్మ్. అన్న ఒక ఇదన్నా కనబడాలి. సీక్రెట్ సర్వీస్ వాళ్ళ మీద పోయి ఒకడెవడో వెళ్లి కాల్పులు జరిపితే అంతమంది సీక్రెట్ సర్వీస్ బ్యాచ్ ఉంటారక్కడ. సెక్యూరిటీ ఉంటారు. అక్కడ లోకల్ పోలీస్ ఉంటారు. వాళ్ళంతా దాటుకొని వైట్ హౌస్‌లోకి ఇతను ఎలా వెళ్తాడు? దానికి అవును. ఒక ప్లానింగు, ఒక వ్యవహారం ఏమీ లేదా? సో, ఇది విచిత్రంగా ఉంది. అంటే వీడికి సూసైడ్ చేసుకోవాలనిపించి అలా వెళ్ళాడా? లేకపోతే వీడేమన్నా మెంటలోడా? ఇవేవి చెప్పరు. హ్మ్. చెప్పకుండా డీటెయిల్స్ ఏమి చెప్పరు. కానీ హత్యాయత్నం హత్యాయత్నం, అంటారు. హత్యాయత్నం అని చెప్తా ఉంటారు. హ్మ్. అంటే ట్రంపు కి తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఇరాన్ వార్ వల్ల. హ్మ్. ఈ వ్యతిరేకత నుంచి అతను డైవర్ట్ చేసి తన మీద సింపతి కోసం ఇవి తనే చేయిస్తున్నాడనేది కూడా ఒక విమర్శ ఉంది. ఎందుకంటే మొన్న ఏప్రిల్‌లో జరిగిన 25, 26 నైట్ జరిగిన ఇది గూడా వ దాన్నేమంటారు వైట్ హౌస్ కరస్పాండెంట్ డిన్నర్ జరుగుతున్నప్పుడు ఒకడెళ్లి సెక్యూరిటీ చెకింగ్‌లో వెళ్లి దాన్ని దాటుకోవడానికి పరిగెత్తాడు. అతని మీద కాల్పులు జరిపారు. హ్మ్. సో, అతను గూడా ఇప్పుడు జైల్‌లో ఉన్నాడు. అంతకుముందు మనం చూస్తే హిస్టరీ చూస్తే ఇతని మీద ఫస్టు 2016 జూన్ 18న లాస్ వెగాస్‌లో హ్మ్. క్యాంపెయిన్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ జరిగింది. అతనొచ్చి స్టీవెన్ శాన్‌ఫోర్డ్ అని ఒక యూకే సిటిజన్. హ్మ్. అతనెందుకు ఇతని మీద కాల్పులు జరిపాడో ఇప్పటివరకు ఎవడు డీటెయిల్‌గా చెప్పలేదు. హ్మ్. అతనికి శిక్షేసి తర్వాత డిపోర్టేషన్ యూకేకి పంపించి అక్కడ జైల్‌లో పెట్టారు. రెండవది 2017 సెప్టెంబర్ 6 ప్రెసిడెంట్ విజిట్ గ్రెగరీ లీ అని ఒకడు కాల్పులు జరిపాడు. హ్మ్.